పిల్లలు, మిమ్మల్ని ఏదో ఇబ్బంది పెడదామని ఈ కార్యక్రమం ఏర్పాటు చేయలేదు. మామూలుగా ఫేర్వెల్ అంటే డ్యాన్సులు రకరకాలు ఉంటాయి. నేను ఎప్పుడు అలాంటివి ఏం పెట్టను. చక్కగా 4 దేవుని మాటలు చెప్పి ఒక అరగంట. టైం ఎంత అయిందంటే 11:30 అయిందా? వచ్చి ఉన్న వాళ్ళు చూడండి ఎంత అయింది. 12. ఓకే, కరెక్ట్గా 12:30కి అయిపోద్ది. నేను ఒక 5 నిమిషాలు చెప్తా. మా బావగారు ఒక అరగంట సేపు చెప్తాను పిల్లల గురించి అంతే. చెప్పేసి భోజనం చేసేసి కాసేపు ఉండి ఇంటికి వెళ్ళి సాయంకాలం ప్రైవేట్కి ప్రార్థన చేస్తాను. చిన్న ప్రార్థన. ప్రియ పరలోకమందున మా తండ్రి, ఈ యొక్క మధ్యాహ్న సమయంలో నీ యొక్క జ్ఞాన గ్రంథం నుంచి కొన్ని మాటలు చెప్పుచుండగా విని గ్రహించుకునే మనసు ప్రతి ఒక్కరికి దయచేయండి. క్రీస్తునామని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. మనసు ఇదే మా చర్చి. మీకు కనిపిస్తున్న ఎదురుగుండా గోడ కనపడుతుంది చూసారా? ఆ గోడ దగ్గర నుంచి ఈ గోడ దగ్గర వరకు మొత్తం మాదే. టేకు మొక్కలు ఇదంతా. కానీ మధ్యలో కనపడుతుంది చూసారా? దారిలాగా మీరు పందిరి కింద నుంచి నడుచుకుంటూ వచ్చారు. అది వాళ్ళ అమ్మల స్థలం. మధ్యలో స్థలం మాది కాదు. మీకు నేను చెప్పింది అర్థమైందా? గోడ కనపడుతుంది మీకు అటు. నిమ్మకాయలకి వెళ్ళారా? ఆ సరిహద్దు నుంచి ఈ గోడ వరకు మంద మొత్తం. ఈ మధ్యలో దారిలాగా ఉంది చూసారా? దీనికి మధ్యలో కనపడలేదు రేకులు పెట్టి. ఇప్పుడు మీరు వంట చేసాం మేము. ఆ చివరి నుంచి ఆ చివరి వరకు ఒకరిదే. అది అమ్మల. అందుకని ఇది ఇలా ఉంది. అయితే ఇది అమ్మేస్తే చక్కగా స్టాండర్డ్గా వేసుకుంది. అనవసరంగా ఏసీ మళ్ళీ అటు పడగొట్టి ఇటు పడగొట్టి డబ్బులు వేస్ట్ అని అలా మెయింటైన్ చేస్తున్నాం. ఓకేనా? పాత నిబంధనలో ఆది కాండంలో హీరో ఎవరో చెప్పగలరా? పాత నిబంధనలో ఆది కాండంలో హీరో అంటే 100 మందిని కొట్టినాడు కాదు హీరో. ఒక అమ్మాయి ఇచ్చి నాతో పడుకోమన్నా ఫోన్ నేను రాను, నేను దేవుడికి భయపడతాను అన్నాడు. ఎవరు చెప్పండి? పాత నిబంధన 50 అధ్యాయాల్లో హీరో. పాత నిబంధన 50 అధ్యాయాల్లో హీరో. క్లూ కూడా ఇచ్చా మీకు. ఒక అమ్మాయి ఇచ్చి నా దగ్గర పడుకో అంటే నేను దేవుడికి భయపడి పాపం చేయను, పో అవతలకు అన్నాడు. యోసేపు. కరెక్ట్. యోసేపుని అన్నదమ్ములు అమ్మేస్తే ఊరు వెళ్ళిపోయాడు. వాళ్ళ బంధువులు కానీ చుట్టాలు కానీ ఎవ్వరు లేరు. ఏ పాపం చేసినా అడిగేవాడు ఎవరు లేడు. వాళ్ళ నాన్న లేడు, వాళ్ళ అమ్మ లేదు, వాళ్ళ బంధువులు ఎవరు లేరు. రాజుగారి తర్వాత రాజు అంత స్థానం ఇచ్చేసి మొత్తం ఆయన తినటం పడుకోవడం తప్ప ఇంకేం పట్టించుకోవడం మొత్తం ఈయనకి అప్పచెప్పేశాడు. అప్పచెప్పేస్తే వాళ్ళ భార్య ఇతని మీద కన్ను వేసి నాతో సేనించమని అడిగితే నేను దేవుడికి భయపడి పాపం చేయను అన్నాడు. మీరు కూడా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇటువంటి అవకాశం మనకు కూడా వస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో మ్యారేజ్ అయ్యే వరకు కూడా చాలా జాగ్రత్తగా మీ జీవితాన్ని గడుపుకోవాలి. పవిత్రంగా కాపాడుకోవాలి మీ జీవితాన్ని. అదే పాత నిబంధనలు ఇంకొంచెం ముందుకెళ్తే రూతు తెలుసుగా మీకు? రూతు యొక్క 2వ భర్త ఎవరో చెప్పగలరా? చాలా మంది ఏమంటారంటే యేసుక్రీస్తు దేవుడు అండి, ఏ పాపం చేయకుండా ఉన్నాడండి, మనమే ఉందండి మనుషులు అండి చేస్తుంటామండి అంటారు. చేయకూడదు అంతే. రూతు 2వ భర్త. మొదటి భర్త చనిపోయాడు. చనిపోతే రూత్ అత్త పేరేంటి? సలోమి. నయోమితో పాటు వేరే చోటకి వెళ్తుంది, మళ్ళీ తిరిగి వచ్చేస్తుంది. తర్వాత మళ్ళీ పెళ్లి చేసుకుంటుంది. ఎవరతను? బోయజు దగ్గరికి వెళ్ళి ఈవిడి సేనించడానికి వెళ్తే అతను కూడా ఏమంటాడంటే మ్యారేజ్ అయ్యే వరకు నేను నీతో గడపను అని గట్టిగా వాగ్దానం చేస్తాడు. బోయజు కూడా వీళ్ళందరూ యేసుక్రీస్తుకి ఛాయ, నిజస్వరూపం యేసుక్రీస్తులో కనపడుద్ది. కొత్త నిబంధనలో హీరోయిన్ ఎవరో చెప్పండి. మీరు ఎప్పుడు వినలా? కొత్త నిబంధనలో హీరోయిన్. పాత నిబంధనలో హీరోయిన్ చెప్పారు. మగోళ్ళు. హీరో అంటే మగోళ్ళు, హీరోయిన్ అంటే ఆడవాళ్ళు. మరియా. వెరీ గుడ్. కొత్త నిబంధనలో హీరోయిన్ ఎవరంటే మరియా. కన్య మరియా. నేను పురుషుని ఎరుగని దాననే అని ఎవరితో చెప్పింది? దేవుడు పంపించిన దేవతతో చెప్పింది. ఎంత పర్ఫెక్ట్గా తన జీవితాన్ని గడిపింది ఒకసారి ఆలోచించండి. తన జీవితాన్ని ఎలా కాపాడుకుందో పెళ్ళయ్యే ముందు రోజు వరకు కూడా పవిత్రంగా కాపాడుకుంది. అలాగే మనం అందరం కూడా ఉండాలి. కొత్త నిబంధనలో హీరో ఎవరు చెప్పండి? కొత్త నిబంధనలో హీరో యేసుక్రీస్తు. నోటితోనంటండి చిన్న అబద్ధం కూడా ఆడలేదంట. అయ్య బాబోయ్ ఏంటి? నోటితో చిన్న అబద్ధం కూడా
వాళ్ళ పవిత్రంగా తన జీవితాన్ని కాపాడుకున్నాడు, పరలోకానికి వెళ్ళాడు. మనం కూడా గుర్తుంచుకోండి, మనం చేసే ప్రతి చిన్న పాపానికి కూడా శిక్ష అనుభవించాలి. భూమి మీద అనుభవించాలి, చచ్చిపోయిన తర్వాత కూడా అనుభవించాలి. మోహపు చూపు వ్యభిచారంతో సమానం. మత్తయి సువార్త 5:28 ఉంటుంది. ఆ మోహపు చూపే కదా ఎవడు చూసి వచ్చాడు అనుకుంటాం. పాత నిబంధన ప్రకారం పని చేస్తే తప్పు, కొత్త నిబంధన ప్రకారం ఆలోచనే తప్పు. మనకి ఎటువంటి ఆలోచన లేకుండా చక్కగా మన యొక్క జీవితాన్ని పవిత్రంగా కాపాడుకుందాం. ఓకేనా? మన మధ్యలో సర్వేశ్వరరావు గారు ఒక 15 నిమిషాలు మీకు మన 4 మాటలు చెప్తారు. ఓకేనా? చిన్న ప్రార్థన చేసుకుందామమ్మా. మహాపరిశుద్ధుడా, పరలోకమందున్న మా కన్న తండ్రి, ఇదిగో నాయన ఈ సమయంలో మీ పిల్లలు తండ్రి మరి పరీక్షలు రాస్తుండగా తండ్రి, మరి లోకజ్ఞానం అవసరమని, మరి దానికి చదువు అనేది తప్పనిసరి అని, మరి చదువులు అనేవి ప్రతి ఒక్కరు చదువుకోవటానికి తల్లిదండ్రులుగా ప్రతి ఒక్కరు ఇష్టపడుతున్నారు నాయన. మరి చదివే జ్ఞానం కాదని, మరి నాయన అంతకు మించిన మహాజ్ఞానం, ఆత్మ సంబంధమైన జ్ఞానం నీ లేఖనాల్లో నువ్వు వ్రాయించావని, వాటిని కూడా నేర్చుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉన్నదని, నీ జ్ఞానాన్ని తెలుసుకొని దాని ద్వారా మేము ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి చేరవలసిన మార్గం ద్వారా మళ్ళీ తిరిగి చేరే అవకాశాన్ని కూడా మేము కలిగి ఉండాలని, మా కొరకు వ్రాయించిన ఈ మాటలు నీ పిల్లలుగా కొద్ది మాటలు వీళ్ళు నేర్చుకోవాలని ఆశపడుతూ, ఈ మాటలు అర్థం చేసుకునే జ్ఞానము, ఆలోచన, విచక్షణ వారికి దయచేయమని యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, మీరు 10వ తరగతి పరీక్ష కొన్ని రాసేసారంట. ఎన్ని పరీక్షలు ఉన్నాయి? 2 పరీక్షలు ఉండి ఉంటాయి. అసలు ముందుగా మనం ఎవరు? దేవుని పిల్లలు. మీ తల్లిదండ్రులు, మా తల్లిదండ్రులు, భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరు కూడా దేవుని పిల్లలమే. మనందరం దేవుని పిల్లలమే. మనందరికీ తండ్రి ఒక్కరే, ఆయనే సృష్టికర్త అయిన దేవుడు. ఆ దేవుడైన దేవాది దేవుడైన దేవుడు మీ తల్లిదండ్రులకి, మా తల్లిదండ్రులకి, మమ్మల్ని కూడా పిల్లల్ని బహుమతులుగా ఇచ్చాడు. అలా ఇచ్చాడు, బహుమానాలుగా ఇచ్చాడు దేవుడు. మరి ఆ బహుమతులు తీసుకున్న తల్లిదండ్రులు ఆ బహుమతుల ద్వారా సంతోషించాలా లేదా? ఒక బహుమతి వాళ్ళకి ఇచ్చామనుకోండి, దానివల్ల సంతోషించాలా లేదా? ప్రతి ఒక్కరు సంతోషించాలి ఆ బహుమతుల ద్వారా. అలాగనే మీ తల్లిదండ్రులు సంతోషపెట్టవలసిన బాధ్యత మీకు ఉంది, మాకు ఉంది. మా తల్లిదండ్రులు అయిపోయారు, చనిపోయారు అనుకోండి, ఇప్పుడు మీకు తల్లిదండ్రులు ఉన్నారు. మీ తల్లిదండ్రులకి సంతోషం కలిగించే నడవడిక మీరు కలిగి ఉండాలి. ప్రియమైన పిల్లలారా, మీ గురించి అంటే మీ తల్లిదండ్రులు మీ గురించి, మీ జీవితం గురించి, మీ భవిష్యత్ గురించి, మీ బాగోగుల గురించి మీ తల్లిదండ్రుల కన్నా ఎక్కువగా ఆలోచించేవారు ఎవరైనా ఉన్నారా? ఎవరు ఉండరండి. తల్లిదండ్రులే మీ గురించి ఎక్కువగా ఆలోచన చేస్తారు. కాబట్టి వారిని సంతోషపెట్టవలసిన బాధ్యత, వాళ్ళ కన్నా కలలు పండించవలసిన బాధ్యత పిల్లలుగా మీకు ఉందండి. ప్రతి ఒక్కరికి ఉంది. ఇప్పుడు 10వ తరగతి మీరు చదువుతున్నారంటే మీ వయస్సు 15-16 సంవత్సరాలు ఉండవచ్చు. మీకు మంచి చెడు, ఇది మంచి ఇది చెడు అని తెలుసుకునే జ్ఞానం కొంతవరకు ఉండొచ్చు. పూర్తిగా లేకపోయినా కొంతవరకు ఉండొచ్చు. మరి ఇటువంటి సమయంలో ఇది ప్రాముఖ్యమైన వయసు అన్నమాట మీకు. ఇటువంటి సమయంలో దేవుని మాటలు, నిజమైన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, బైబిల్లో రాయించిన దేవుని మాటలు మీకు అంతైనా అవసరం. అవునా కదా? మీరు కొన్ని అప్పుడప్పుడు వింటున్నారు కదా,
మీ చదువుకుతో పాటు మీకు దేవుని మాటలు కూడా అవసరం. నవ్వకండి, మీకు అవసరం కదా, మీ జీవితానికి అవసరం, మీ భవిష్యత్తుకు అవసరం. మరి ఈ సందర్భంలో ఇందాక కొడసరి గారు చెప్పారు, బైబిల్ నుండి ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. యేసోబు గానే మీకు తెలుసు, ఇప్పటివరకు హీరో అన్నారు. ఆయన తల్లిదండ్రులలో చిన్నవాడు, తల్లిదండ్రులకి పుట్టిన 11 మంది పిల్లల్లో చిన్నవాడు, ఆఖరివాడు. ఈయనకి చిన్నప్పటి నుంచి కూడా యథార్థవంతుడే, చిన్నవాడైన తండ్రి ప్రేమ కూడా ఎక్కువగా అతని మీద ఉంటుంది, యథార్థవంతుడిగానే ఉన్నాడు. ఈయన ద్వారా దేవుడు భవిష్యత్తులో జరగవలసినవి ఈయనకి కళల ద్వారా చూపించడం అనేది జరుగుతూ వచ్చింది. కళల ద్వారా భవిష్యత్తును చూపిస్తున్నాడు యేసోబు గారు. ఆ మాటలు, ఆ విధానం బల్లి కూడా తన అన్నదమ్ములతో తండ్రితో కూడా యేసోబు గారు పంచుకుంటున్నాడు. పంచుకున్నప్పుడు ఏంటి వీడు అందరికన్నా ఆకరణ పుట్టి ఇలాంటి మాటలు చెప్తున్నాడు, వీడు మన మీద పత్రం చేస్తాడా ఏంటి అన్నట్లుగా వాళ్ళందరికీ కోపము, పగ కూడా ఇతని మీద ఏర్పడతాయి. ఎవరికి? అన్నదమ్ములకి, సహోదరులకి. తమ్ముడి మీద కోపం వచ్చేసింది. అతని మీద పగ పెంచుకుంటారండి, రాను అతని మీద పగ పెంచుకుంటారండి. దాని ఫలితంగా అతనికి ఎన్నో కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. ఎక్కడికో తీసుకెళ్ళి, వేరే ప్రాంతానికి తీసుకెళ్ళి ఒక వర్తకులకి అమ్మేయటం కూడా జరుగుతుంది. చివరికి చంపాలనుకుంటారు, కానీ దేవుడు అతనికి తోడుగా ఉన్నాడండి. ఎందుకని తోడుగా ఉన్నాడు? ఇతడు యథార్థవంతుడు, చిన్నతనం నుంచి భయభక్తులు కలిగిన వాడు. ఇప్పుడు చెప్పారు కదా, ఒక స్త్రీ వచ్చిందని అడిగితేనే కాదన్నాడంటే ఎంత యథార్థవంతుడు అయి ఉంటే ఆ మాట అనగలుగుతాడు చెప్పండి? ఖచ్చితంగా యథార్థవంతుడు. చివరికి అతను ఏం చేస్తాడు? చంపకుండా అమ్మేస్తాడండి. అమ్మేసినప్పుడు ఆ రాజ్యంలో ఇతడు ఉన్న మంచి ప్రవర్తన వల్ల ఆ రాజు యొక్క మనల్ని కూడా పొందుతాడు. రాజు తర్వాత రాజు అంతటి వాడు కూడా ఇతను అవుతున్నాడు. ఇంతటి మంచి క్యారెక్టర్ ఉన్న వ్యక్తి మీద ఆ రాజు భార్య కన్నుబడింది. ఆ రాజుగారు ఆ భార్య కన్నుబడినప్పుడు ఇతన్ని శైలించమని అడుగుద్ది అనమాట, నా కోరిక తీర్చమని అడుగుద్ది. యేసోబు గారికి అక్కడ ఏదైనా అడ్డం ఉందా? ఆయన ఏమైనా ముసలివాడా? కానీ అక్కడ అడ్డు చెప్పేవాడు ఎవరైనా ఉన్నారా? కానీ నేను దేవునికి భయపడివాడును, పాపం చేయను అని ఆమె కోరికను నిరాకరించి దూరంగా పాపానికి పారిపోతాడు. ఇది మనం బాగా మన మనసులో పెట్టుకోవాలండి. తన యథార్థత, ఎంత మంచి నిర్ణయం తీసుకున్నాడు చూసారా యేసోబు గారు? అంత మంచి నిర్ణయం తీసుకున్నాడంటే ఎంత అతని దగ్గర ఉన్న నిగ్రహ శక్తి మీరు ఆలోచించగలగాలి. తర్వాత రాజు అంతటి వాడు అవుతాడు. ఆ తర్వాత రాజు భార్య నా కోరిక తీర్చు, నా కోరిక తీర్చు, నా కోరిక తీర్చు అని రోజు అంటుంటే, ఒకరోజు కాకపోయినా ఒకరోజైనా సరే ఆమె కోరిక తీర్చడానికి ఇష్టపడలేదు. దేవుని యందు భయము కలిగిన వ్యక్తి, పాపం అంటే భయపడే వ్యక్తి. యవ్వనస్తుడు తీసుకున్న, యేసోబు గారు యవ్వనస్తుడు తీసుకున్న మంచి నిర్ణయం, నేను దేవునికి భయపడి పాపం చేయను. చాలా మంది మనుషులు చూస్తారని ఆలోచిస్తుంటారు. మనుషులు ఎవరో చూడకపోతే చేయొచ్చా? బోల్ సందర్భాలు వస్తుంటాయి, మనుషులు చూడని సందర్భాలు చాలా వస్తాయి. కానీ దేవుడు చూడకుండా ఏదైనా చేయగలవా నువ్వు? ఆలోచించాలి. దేవుడు చూడకుండా ఏ మనిషి ఏ పని చేయలేడు, చెడు పని. ప్రతిదీ దేవునికి కనిపిస్తూనే ఉంటుంది. ఎవరు భయపడతారు అప్పుడు? దేవుని వాక్యం తెలిసిన వారు, దేవుని వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకున్నవారు. అప్పుడు దేవుని వాక్యానికి, దేవునికి భయపడి ఆ పాపానికి దూరంగా పారిపోయి దేవుణ్ణి గెలిపిస్తారు. అటువంటి లక్షణాలు దేవుడు కోరుకుంటాడు. మనకు ఆయన సహాయకుడిగా కూడా ఉంటాడు. దుర్మార్గుడు చేసేవాడికి దేవుడు సహాయకుడికి ఎలా ఉంటాడు చెప్పండి? పాపం చేసేవాడికి ఎలా ఉంటాడు? పాపం చేసేవాడిని దుష్టుడు ప్రేరేపిస్తాడు, ఇంకా పతనం అయిపోతానికి దారి తీస్తుంది. కాబట్టి అవలస్తుడైన యేసోబు మంచి నిర్ణయం తీసుకున్నాడు. చరిత్రలో ఒక మంచి హీరోగా ఆయన బైబిల్ గ్రంథంలో ఆయన గురించి వ్రాయబడింది, మంచివాడిగా వ్రాయబడింది. అలాగనే
అంత నిగ్రహశక్తితో, అంత మంచితనంగా, అంత నీతి నిజాయితీగా కలిగిన బతికినప్పుడు ఆ వ్యక్తికి కొద్దిపాటి కష్టాలు వచ్చినా యథార్థతను కాపాడుకున్నాడు కాబట్టి అతనికి మంచి భార్య కూడా వచ్చింది, మంచి పొజిషన్ ఉంది. తొందరపడకూడదండి. అవకాశం వచ్చిందని గదికి లొంగిపోయి పాపం చేయకూడదు. దేవుడు సహాయం చేస్తాడు. మీ తల్లిదండ్రులు కూడా మీకు మంచి పొజిషన్ ఉండాలని ఆశపడతారు. ఆ సమయం కోసం మనం ఎదురు చూడాలి, నీతిగా ఉండాలి, దేవునిపై ఆనుకున్నట్లుగానే మనం జీవించాలి, కానీ పాపానికి అవకాశం ఇవ్వకూడదు. తర్వాత ఇప్పుడు మళ్ళీ మరియమ్మ గారి చరిత్ర. రక్షకుడైన యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి తీసుకువచ్చిన ఆమె చరిత్ర అండి. మరియమ్మ గారు ఎంతో ఉత్తమురాలు. ఒక పురుషుడికి ప్రదానం చేయబడింది. అర్థమైంది మీకు? కాయపరచబడింది అంటే ఒక అతనికి భారీగా కాయపరచబడింది. ఎంగేజ్మెంట్ అయింది అనుకోండి. ఇంక పెళ్ళి అవలా, వాళ్ళిద్దరూ ఒకటి కాల. ఈ సందర్భంలో ఏమైంది? దేవుడు గారు ఈవిడ్ని ఉత్తమరాలుగా ఆయన దృష్టిలో ఈవిడ్ని ఎంచుకున్నాడు. ఎంచుకొని 2020 సంవత్సరాలు క్రితం మన యేసుక్రీస్తు వారని చెప్పుకుంటున్నాం కదా, ఆయన్ని ఈవిడ ద్వారా ఈ లోకానికి పంపించాలని ఒక నిర్ణయం తీసుకున్నాడు. పరిశుద్ధాత్మ వలన ఆమె గర్భవతి అయింది. పురుషుణ్ణి మాత్రం పురుషుణ్ణి ఎరగని తల్లి అండి. పురుషుణ్ణి ఎరగని తల్లి ఎవరైనా ఉన్నారంటే ఎవరు? మరియమ్మ గారే. ఆలోచనలో కూడా అటువంటి తలంపు లేదు. అటువంటి స్త్రీకి ఇటువంటి పరీక్ష, మరి అటువంటి పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో చూడండి. గర్భవతి అయిపోయింది. ఇప్పుడు లోకానికి వెళ్ళిపోయిన భర్తకి తెలుసు కదా, ఇద్దరు ఒకటి కాకుండా ఇప్పుడు గర్భవతి అయింది ఏంటని. అప్పుడు ఎదుర్కోవాల్సిన పరీక్షలన్నీ ఎదుర్కొంది ఆవిడ. దేవుడు చెప్పాడు, దేవదూత ద్వారా చెప్పించాడు. తర్వాత యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రావటానికి ఆవిడ ఒక పాత్రగా ఉపయోగపడిందండి. ఆవిడ జీవితం ధన్యమైంది. మరి మరియమ్మ గారిని యేసుక్రీస్తు వారు మరియమ్మ గారి ద్వారా ఈ లోకానికి పంపించున్నది ఒక దేవుని ప్రణాళిక. మరి ఈ సమాజంలో మరి పెళ్లి కాకుండా అటువంటి పరిస్థితి వస్తే ఎంత భయంకరమే కదా. ఆ పరిస్థితి ఎవరు కూడా ఒప్పుకోరు, ఎవరు అంగీకరించరు. అసలు దాని ఆలోచనే కూడా సమాజం హ్యాషప్ చేయదు. పురుషుల గురించి చెప్పాను, స్త్రీ గురించి, ఇప్పుడు కన్యక గురించి, మరియమ్మ గారి గురించి చెప్తున్నాం. మరి మీరు ఇక్కడ పురుషులు ఉన్నారు, పిల్లలు యవనస్తుల్లో ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా మీరు మీ తల్లిదండ్రుల ఆశలు తీర్చేవారుగా పవిత్రంగా ఉండాలి. ఇప్పుడు ఆయన చెప్పినట్లుగానే మీ పెళ్ళిళ్ళు అయ్యే వరకు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏంటంటే సమాజంలో మంచి మాటలు వినపడేది తక్కువ. సమాజంలో మంచి మాటలు వినపడేది చాలా తక్కువ. ఎక్కడికి వెళ్ళినా మంచి మాటలు మీకు వినపడవండి. మనిషిని పాడు చేసే ప్రసంగాలు, పాడు చేసే మాటలు, పాడు చేసే డాన్సులు, ఫోన్లు, ఇవన్నిటి కూడా మీ మైండ్ కలుషితం అయిపోతుంది. కాబట్టి వాక్యం ఎంత బలంగా మీ హృదయంలో ఉంచుకుంటే అంత నిగ్రహంగా, నిజాయితీగా, యథార్థతలు కాపాడుకునే పిల్లలుగా మీరు పెరగటానికి అవకాశం ఉన్నది. కాబట్టి కన్యక గర్భవతి కావడం అనేది చాలా సమాజం దృష్టిలో చాలా తప్పు. దాని ఆలోచన అసలు ఎవరిలో కూడా రాకూడదు. కాబట్టి మీరు చదువుకుంటున్నారు, మీకు మంచి చెడు తెలుసుకునే శక్తి, జ్ఞానం కొంతవరకు ఉన్నా ఈ దేవుని మాటలు మీలో ఉన్నాయనుకోండి, మీరు ఇంకా జాగ్రత్త కలిగి ఉంటాకి, పాపానికి దూరంగా ఉంటాకి, మంచి ప్రవర్తన కలిగి ఉంటాకి, మీ తల్లిదండ్రుల్ని దేవుణ్ణి కూడా సంతోష పెట్టేవారుగా ఉంటాకి, మీ తల్లిదండ్రుల ఆశలు తీర్చేవారుగా మీరు ఉండటానికి కూడా మీకు ఉపయోగపడతాయి. తర్వాత పురుషుల గురించి, స్త్రీ గురించి అయిపోయింది. ఒక పెళ్ళైన స్త్రీ ఎవరెవరు మోయాబు దేశానికి వెళ్ళారు. ఎవరాళ్ళు? వీళ్ళ అత్త మామ పేరు ఏంటి? ఎలిమెలెకు, నయోమి. వీళ్ళు ఉన్న ప్రాంతంలో కరువు వచ్చింది. మీకు ఒక కథలాగా చెప్తున్నా, మీకు బైబిల్ లేదు కాబట్టి ఒక కథలాగా చెప్తున్నా. ఈ ప్రాంతంలో కరువు వచ్చింది. ఎవరెవరు వెళ్ళారు? తల్లి, తండ్రి, ఇద్దరు కొడుకులు వెళ్ళిపోయారు.
ఇక్కడి నుంచి వెళ్ళింది తల్లి తండ్రి 2 కుమారులు వెళ్ళారు. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అయ్యమ్మ గారికి భర్త చనిపోయాడు. భర్త చనిపోయిన తర్వాత కొంతకాలానికి పిల్లలకి పెళ్ళిళ్ళు చేసింది. ఎవరిని చేసింది? అక్కడ మోయాబు దేశంలో ఉన్న వాళ్ళని చేసింది. ఇక్కడ ప్రజలు కాదు, వేరే ప్రాంతంలో ఉన్న వాళ్ళు వేరే వాళ్ళిద్దరూ అమ్మాయిలు తీసుకొచ్చి కొడుకులకు పెళ్లి చేసింది. కొడుకులకు పెళ్లి చేసిన తర్వాత ఆ 2 కోడళ్ళకి చేసిన 2 కొడుకులకు చనిపోతారు. అంటే వాళ్ళ భర్తలు చనిపోతారు. మీకు అర్థమవుతుందా? అత్తగారు 2కి పెళ్ళిళ్ళు చేసేసింది. భర్త పోయిన తర్వాత కొడుకులకి చేసింది, చేస్తారు కదా, తప్పదు కదా. పెళ్ళిళ్ళు చేసిన తర్వాత వాళ్ళు చనిపోతారు, భర్తలు చనిపోతారు. భర్తలు చనిపోయిన తర్వాత ఎవరు మిగిలారు? ఇక కోడలు, 2 కోడలు, అత్తగారు మిగిలారు. ఇక అక్కడ పరిస్థితి ఎలా ఉంటుంది మీరు ఆలోచించండి. అక్కడ పరిస్థితి ఎలా ఉంటుంది? ఆ కోడళ్ళ మనసులో ఏముంటుంది? ఈ అత్తగారి వల్ల మాకు ఉపయోగం ఏంటి? ఉన్న భర్త 2 చనిపోయారు, మా దారి మేము చూసుకోవాలి అనే ఆలోచన వస్తుందా లేదా లోకంలో? అత్తగారికి ఏమనిపిస్తుంది? నా భర్త పోయాడు, కొడుకులు పోయారు, వీళ్ళు నా దగ్గర ఎందుకు, వీళ్ళకి నేనేం న్యాయం చేయగలను అత్తగారు అనుకుంటుంది. అలా అనుకున్న కుటుంబాలు, అలా అనుకున్న పరిస్థితులు కూడా మనం చాలా చూస్తున్నాం. ఏమన్నా యవన దశలో భర్త పోయాడు అనుకోండి, ఏం చేయాలి? ఇప్పుడు ఆ ఇంటి నుంచి ఇంటికి వచ్చేసింది ఒక అమ్మాయి, పెళ్లి చేసుకొని ఇంటి కోళ్ళు అయిపోయింది. అయిపోయిన తర్వాత బాధ్యత అంతా ఎవరికి ఉంటుంది? ఈ ఇంటి వారికే ఉంటుంది. ఈ ఇంటి వారికే ఉంటుంది, కానీ ఈ ఇంటి వారు ఆ బాధ్యత హ్యాండ్షాప్ చేయరు. కానీ చేసింది ఇక్కడ ఒక ఆవిడ, నయమి గారు చేసింది. 2 కోడళ్ళని, అమ్మ నా పిల్లలిద్దరూ చనిపోయారు, మీరెందుకు మళ్ళీ నాతో పాటు, నాకు భర్త లేడు, కొడుకులు పోయారు, మీరన్నా వెళ్ళిపోయి శుభ్రంగా పెళ్లిళ్ళు చేసుకొని మీరు హాయిగా ఉండొచ్చు కదా, మీరు వెళ్ళిపోండి అంటే 2 కోడళ్ళలో ఒక కోడలు వెళ్ళిపోద్ది. ఎలాగ వెళ్ళిపోద్ది? స్వేచ్ఛగా. మా అత్త దగ్గర ఏముంది, నా భర్త పోయాడు, ఈ అదవరాలతో నేనుంటే నాకు లాభం ఏంటి అనుకుంది. శుభ్రంగా వెళ్ళిపోయి ఇంకో చోటకి పెళ్లి చేసుకుని ఉండొచ్చు. చిన్న కోడలు చూసారా? ఆమె ఎవరు? రూతు. ఏమండి అమ్మ పాప, అత్తకి కోడళ్ళకి ఎంత బంధం ఏర్పడిందో ఇక్కడ మీరు ఆలోచించాలి. వాళ్ళు వేరే ప్రాంతం వాళ్ళు ఏదో పెళ్లి చేసుకున్నారు, పోనీ చేసుకున్న తర్వాత వాళ్ళు చనిపోయారు. చనిపోయిన తర్వాత వాళ్ళు నా దారిని చూసుకుందాం అనుకునే పరిస్థితి చాలా మంది ఉంటారు. కానీ ఇక్కడ నువ్వు కూడా వెళ్ళిపోవమ్మా, నీ తోటకోళ్ళు వెళ్ళిపోయింది, హాయిగా బతుకు, నువ్వు కూడా వెళ్ళిపోయి ఇంకొక అతన్ని పెళ్లి చేసుకోమని అత్తగారు చెప్పినప్పుడు ఈ కోళ్ళు ఏమవటం తెలుసా? అత్త నేను వెళ్ళను, నీ దేవుడే నా దేవుడు, నీ జన్మభూమి నా జన్మభూమి, నీ జనులే నా జనులు, నువ్వెక్కడ సమాధి చేయబడతావో నేను అక్కడ సమాధి చేయబడతా, నువ్వెక్కడ చనిపోతే అక్కడే నేను చనిపోతాను, మరణం తప్ప నన్ను వేరుపరచడానికి అవకాశమే లేదు అన్నట్లుగా మాట్లాడు. వాళ్ళిద్దరి మధ్య ఎంత బంధం ఏర్పడిపోయిందో మీరు ఆలోచించాలి. ఎందుకు చెప్తున్నానండి ఈ మాటలో? పెళ్ళైన తర్వాత కొంతమందికి చాలా తొందరపాటు ఉంటుందండి, పిల్లలకి, ఆడపిల్లలకు కూడా. కానీ ఆడపిల్లలకు ఉండవలసింది ఓర్పు ఉండాలి, సహనం ఉండాలి. ఓర్పు సహనంతో పాటు అత్త మీద వాత్సల్యాన్ని ఏర్పాటు చేసుకుంది. అత్త మీద వాత్సల్యాన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత ఆవిడ ఆలోచించింది ఏంటంటే, నేను వెళ్ళిపోతాము, కొడుకులు లేరు, భర్త లేరు, నా అత్తగారు ఏమైపోద్దని ఆలోచించింది. ఎంత నీతిగా ఆలోచించిందో చూసారు మీరు? ఆ నీతిగా ఆలోచించబట్టి అత్తని వెంబడించి అత్త ఎవడబడి ఇక్కడికి వచ్చేసిందండి. అత్తని ఎలా ఆదరించింది ఆవిడ? ఒక తల్లిలాగా ఆదరించింది. మరి తల్లిలాగా అత్తని ఆదరించినప్పుడు తల్లి ఊరుకుంటుందా? తల్లి ఊరుకోదు కదా. ఇదంతా ఎందుకంటే ప్రేమ బంధం అలా ఏర్పడింది వాళ్ళిద్దరికి. అటువంటి ప్రేమ కొరత అయిపోయింది ఈ రోజున. అత్త ఎవరో కోళ్ళు ఎవరో, పెళ్ళిళ్ళు కావాల్సిన మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఇవన్నీ మీరు. అప్పుడు అత్తగారిని వెంబడించి అత్తగారి దగ్గరికి వచ్చినప్పుడు అత్తగారు కూడా కోడలికి ఏదో ఒక న్యాయం చేయాలి అని ఎంతో ఆలోచన చేసి, అప్పుడు బోయోజు అనే ఒక రైతు ఉంటే అతని దగ్గరికి పరిక్కని పంపించి, పరిగి తర్వాత అతని బంధువుడని తెలిసి, అతను మంచివాడని తెలిసి, అతను నిన్ను చేరదీస్తాడమ్మా, ఇలా చెయ్యి అన్నప్పుడు బోయోజు కూడా తొందరపడి ఏ పని కూడా చేయడు.
పబ్లిక్గా అందరి ముందు కూడా ఒప్పించి అందరితో మాట్లాడి ఈ భర్త చనిపోయాడు, ఈవిడికి నేను భారీగా స్వీకరిస్తానని చెప్పి యథార్థవంతుడిగా తీసుకుని ఆవిడ్ని పెళ్లి చేసుకున్నాడు. ఓర్పు లేని వార్ప వెళ్ళిపోయింది. రూతు ఓర్పు కలిగి అత్తను తల్లిలాగా ప్రేమించిన కోడలుగా మంచి జీవితాన్ని భవిష్యత్తులో చూడగలిగింది. ఓర్పు అవసరం, ధైర్యం అవసరం. పిరికితనం ఉండకూడదండి, కోపం పెరిగితనం ఉండకూడదు. కోపం పెరిగితనం అంటే ఆలోచన విచక్షణ శక్తి కోల్పోతుంది. ఆడవాళ్ళకి ధైర్యం ఉండాలి. మంచి పనులు చేసేటప్పుడు ధైర్యం ఉండాలి, పాపం చేసేటప్పుడు భయం ఉండాలి. కాబట్టి ఈ రూతు చక్కని జీవితాన్ని సంపాదించుకున్నాడు. ఎందుకని అలా మంచి ప్రవర్తన ద్వారా పెళ్లి కావాల్సిన ప్రతి ఒక్కరు కూడా చాలా మంచి ప్రవర్తన కలిగి, ఓర్పు కలిగి, ప్రతి విషయంలో తొందరపాటు లేకోకుండా ముందుగా మీరు చదవాల్సిన చదువులు సంపూర్ణంగా మీరు చేసి మీ తల్లిదండ్రులకు సంతోషాన్ని కలిగించేవారుగా మీరు బాగా చదువుకోండి. దేవుడి మాటలు కూడా మీకు ఎంతో అవసరం. దేవుడి వాక్యం కూడా మీరు నేర్చుకోండి. నేర్చుకోవడం మీకు అనేది అవసరం. మంచి చేయటానికి ధైర్యంగా ఉండండి. పాపానికి మాత్రం భయపడి, దేవునికి భయపడి దూరంగా ఉండండి. మంచి ప్రవర్తన ద్వారా మంచి జీవితం తన అత్త నయోమి ద్వారా రూతు గారు సంపాదించుకుంది. ముఖ్యంగా సహనం, ఓర్పు స్త్రీకి చాలా అవసరం. పురుషుడికి కూడా అవసరమే. స్త్రీ విషయంలో నేను ఎక్కువగా చెప్తున్నాను. స్త్రీలకి సహనం ఉండాలి, ఓర్పు ఉండాలి. ఎక్కడికక్కడ తెంచుకొని వెళ్ళిపోయే పరిస్థితులు కూడా ఉండకూడదు. మంచి నిర్ణయాలు తీసుకోండి. మీరు తీసుకునే నిర్ణయం మంచిది చెడ్డదా అని ఆలోచన చేసి ఒక మంచి నిర్ణయం తీసుకోండి. అలా ఉంటే మంచి చెడు తెలుసుకుని నిర్ణయం తీసుకుంటే మీ తల్లిదండ్రులను సంతోషపెట్టేవారుగా ఉంటారు, దేవుణ్ణి కూడా మీరు సంతోషపెట్టగలుగుతారు. ఇటువంటి యథార్థమైన విషయాలు జరిగిన సంఘటనలు బైబిల్లో దేవుడు అనేక మాటలు రాయించాడండి. సమాజంలో బైబిల్ మాటలు ఎక్కడ మీకు వినిపించబడతలా. ఏదో కొంతమంది భయభక్తులతో పెంచగలిగినారు, పెరుగుతున్నారు. కానీ బైబిల్ మాత్రం, వాక్యం మాత్రం మనం విని ఉంటే, నేర్చుకుని ఉంటే ఇంకా మంచిగా దేవునికి ఇష్టమైన వాళ్ళుగా, సమాజానికి మంచిగా ఉండేవాళ్ళుగా, మన భవిష్యత్తు కూడా మంచి మార్గంలో నడిపించగలిగే సామర్థ్యం కలివారంగా మనందరం కూడా పెరుగుతాము. మీరందరూ మంచిగా పరీక్షలో రాయవలసినవి కూడా రాసి మీ భవిష్యత్తులో మీరు ఏం చేయాలనుకున్నారు మంచి మంచి నిర్ణయాలు తీసుకోండి. చదవాలనుకున్న మంచి చదువులు చదువుకోండి. దేవుని వాక్యాన్ని మాత్రం కంపల్సరీగా మీరు నేర్చుకుంటూ అభివృద్ధిలోకి రావాలని కోరుకుంటూ మాటలు ముగిస్తున్నాను. మహాపరిశుద్ధుడ పరలోకమున్న మా తండ్రి, ఇదిగో నాయన కొద్ది మాటలు ఈ పిల్లలుగా, మరి చిన్న వయస్సు విద్యార్థులుగా చదువుతున్న వారికి నాయన, వాళ్ళకి నాయన ఈ మాటలు ఒక విత్తనాలుగా మేము నాయన చూపించాలని, అటువంటి మాటలు వాళ్ళ నాయన బీజం వాళ్ళలో పడితే నాయన నీ మాటల నుంచి తొలిపోకుండా యథార్థవంతులుగా బ్రతికి నీకు మహిమార్థంగా నాయన వాళ్ళు బ్రతికి వాళ్ళ బ్రతుకులు కూడా నాయన మరి పరలోకానికి, దేవునికి సంతోషకరంగా చేరువుగా ఉంటారని కోరుకుంటూ ఈ కొద్ది మాటలు వాళ్ళు అర్థం చేసుకున్నారని భావిస్తూ యేసుక్రీస్తు వారి ద్వారా ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఇంకా 3 నిమిషాలు ఉంది. 3 నిమిషాల్లో ముగించేస్తా. క్రితం సంవత్సరం మన గ్రామంలో ఒక అమ్మాయి, ఒక అబ్బాయి చచ్చిపోయారు. తెలుసుగా? ఏ వయసు? ఈ వయసే. ఈ సంవత్సరం ఒక అబ్బాయి ఇంకో అమ్మాయిని పెళ్లి చేసేసుకుని తాడు కూడా ఓడదీస్తాడు. అది ఇటు వెళ్ళిపోతుంది. కట్టించుకునేదానికి సిగ్గు లేదు, కట్టేవాడికి కూడా సిగ్గు లేదు. కట్టిన తర్వాత సిగ్గు వచ్చేళ్ళకి అమ్మా అని ఫోన్ చేశారు. ఆడ అమ్మా అని ఫోన్ చేసి అందరూ వెళ్ళి తాడు ఓడదీశారు. కట్టేటప్పుడు తెలీదా అమ్మ ఈ అమ్మాయి నన్ను తాడి కట్టమంటుంది, కట్టమంటావా వద్దా అని అడగాల వద్దు చెప్పండి. కట్టేసిన తర్వాత ఏం చేస్తారు వీళ్ళు? ప్రసాద్ కట్టకముందే ఆడవాలి. అవునా? మీకు చిన్న ఒక కథ చెప్తా, ఉపమానం చెప్తా. సరే, ఒక మాట. పాపము అంటే ఏమిటి చెప్పండి. తెలిస్తే చెప్పలేదు, నేను చెప్తాను. పాపము అంటే మా చర్చిలో ఎక్కువగా డైలీ పాపం గురించి చెప్తాం. అస్సలు చిన్న సందు కూడా ఇవ్వం వచ్చే సభ్యులకి.
మిగిలిన చర్చిల్లో అస్సలు పాపం గురించి చాలా తక్కువ చెప్తారు. పాపం చేయకుండా ఎవడుంటాడు అని సరిపెట్టుకుంటూ వెళ్ళిపోతారు తప్పితే ఆ యేసుక్రీస్తు ఒక్కడే కదా ఉన్నాడు అనుకుంటారు. పాపం అంటే మీకు తెలిసింది చెప్పండి. అబద్ధం ఆడకూడదు, అది ఆజ్ఞాతిక్రమం. అంటే దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏమిచ్చాడు? ఏదో ఒకటి చెప్పండి, ఒక ఆజ్ఞ చెప్పండి. నరహత్య చేయవద్దు అన్నాడు. అది చేస్తే పాపం. దుష్ట సాంగత్యం చెయ్యొద్దు అన్నాడు. అంటే దేవుడు చెప్పిన దాన్ని చేయకపోయినా పాపమే, చెయ్యొద్దు అన్నదాన్ని చేసిన పాపం. మీరు అర్థం చేసుకోవాలి. దేవుడు చేయమన్న దాన్ని చేయకపోయినా పాపమే, చెయ్యొద్దన్న దాన్ని చేసిన పాపం. సింపుల్గా మీకు 4 మాటలు చెప్తాను. ఆజ్ఞాతిక్రమము పాపము, గుర్తుంచుకోండి. అవి చెప్తా. ఆజ్ఞాతిక్రమము పాపము, విశ్వాసం లేకుండా ఉండటం పాపము, పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడటం పాపము, మీ హృదయమును కఠినపరుచుకోవటం పాపము, మేలు చేయగలిగి చేయకపోవటం పాపము, ప్రార్థన చేయకపోవటం కూడా పాపం. 5 ఉన్నాయి పాపాలు. దేవుడికి ప్రార్థన చేయకపోవటం పాపం, మేలు చేయగలిగి కూడా చేయకుండా ఉండటం పాపమే. వ్యభిచారం, దొంగతనం, నరహత్య, ఇవి చెప్పట్లే నేను. ఇవన్నిట్లు కలిపి ఒక మాటలు ఏంటంటే దేవుడి ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం చేయకపోవడం పాపం, దేవుడిచ్చిన ఆజ్ఞను చేయకపోవడం పాపం, చెప్పిన దాన్ని చేయకపోవడం. చెప్పిన దాన్ని చెయ్యాలి, వద్దన్న దాన్ని మానేయాలి. వద్దన్న దాన్ని చేసిన తప్పే, చేయమన్న దాన్ని చేయకపోయినా పాపమే. సకల దుర్నీతి పాపం. మీకు ఇవన్నీ ఎక్కడ ఉంటాయంటే కొత్త నిబంధన గ్రంథం ఓపెన్ చేసి పాపము అనే మొక్కలు ఎక్కడ ఉన్నాయో ఎత్తుక్కుంటూ వెళ్తే దొరుకుతాయి. మీ అన్నీ ఎతకుండా నేను చెప్పేశాను. ఆజ్ఞాతిక్రమం, దేవుడిచ్చిన ఆజ్ఞ ప్రకారం అతిక్రమించడం పాపం, దుష్ట సాంగత్యం పాపం, మేలు అనేది చేయాలనుకుని చేయకుండా ఉండటం పాపం, ఇంకోటి ఏం చెప్పాను, ప్రార్థన చేయకపోవడం పాపం, విశ్వాసం మూలం కానిది పాపం, సకల దుర్నీతి పాపం. నేను ఆల్రెడీ ఎతికి చెప్పేసాను మీకు. సకల దుర్నీతి అంటే నీతి కాంతి ప్రతిదీ కూడా. వచ్చే నెలలో ఎలక్షన్స్ వస్తుంది. ఎలక్షన్కి డబ్బులు తీసుకున్న ప్రతి వాడు దుర్నీతిపరుడే. మీ గురించి చెప్పేది నేను. భవిష్యత్తులో ఓటు వస్తుంది మీకు. సార్ మనం తీసుకోపోతే అందరు తీసుకుంటారు కదా, మనం ఒక్కడిని తీసుకోపోతే ఏమైంది, రాజుగారు పాలు తీసుకురండి పరమాన్నం వండుతానంటే అనుకున్నారంట, అందరూ పాలు అయిపోతారు కదా, నేను ఒక్కడిని నీళ్ళు పోతే ఏమైందని తీరా చూస్తే తెల్లా చూస్తే మొత్తం నీళ్ళు ఉన్నాడు గంగాలలో. మనం ఉందాం పర్ఫెక్ట్గా. మీరు పర్ఫెక్ట్గా ఉంటే దేవుడు మీకు ఏ జీవితం ఇస్తాడు? మంచి జీవితం ఇస్తాడు. పాపానికి సంబంధించి చిన్న ఉపమానం చెప్తాడు. ఒక అబ్బాయికి పిల్లులు పెంచుకోవడం అంటే బాగా ఇష్టం. ఇక అస్తమానం సంకలో పెట్టుకునే తిరుగుతాడు. పెద్ద పిల్లి అయితే ఎనమల తాడు పట్టుకుని వెళ్తూ ఉంటాడు. చిన్న పిల్లిని సంకలో పెట్టుకుని అడవికి వెళ్ళాడు. అడవికి వెళ్తే సేమ్ పిల్లి పిల్లలాగా ఒక పిల్ల దొరికింది. అది పులిపిల్ల. తప్పిపోయి వచ్చింది. పిల్లి పిల్ల చిన్నప్పుడు ఒకేలాగా ఉంటుంది. సైజు కానీ, మాట కానీ, వెంట్రుకలు కానీ మొత్తం సేమ్, ఏం తేడా ఉండదు. ఈ శంకరం పెట్టుకున్నాడు. ఒక పిల్లిని శంకరం పెట్టుకున్నాడు, పులిపిల్లని శంకరం పెట్టుకుని ఊరు చివరికి రాగానే నాకు పిల్ల దొరికింది, ఇలాంటి పిల్ల ఎవరి దగ్గర లేదనగానే, రే అది పులిపిల్లరా, నిన్ను చంపేస్తుందిరా, వద్దురా బాబుని బతిలాడు. వచ్చి మా ఇంట్లో పులిపిల్ల ఉంటే వాళ్ళందరికీ ఏర్షా, వద్దంటారు ఏంటి, నేను పెంచుకుంటానని తెచ్చుకుని గుమ్మంలోకి వెళ్ళంగానే వాళ్ళ అమ్మమ్మ వీళ్ళందరూ ఉంటారు, చుట్టుపక్కల బంధువులు, వాళ్ళందరూ అరుగు మీద ఉండి నిన్ను ఎప్పటికైనా చంపేస్తుందిరా వద్దురా అంటే, చిచ్చి వీళ్ళకి కూడా నేను గిట్టట్లేదు, చక్కగా పులిపిల్లలు పెంచుకుంటానంటే ఒప్పుకోవట్లేదు అని లోన తీస్తున్నాడు. ఇంట్లోకి వెళ్ళిన వాళ్ళ ఆవిడ తగులుకున్నాడు. వాళ్ళ ఆవిడ తగులుకున్నా సరే, అందరిలాగా తయారవు నువ్వు కూడా, నేను పిల్ల ఎలా పెంచుతాను దాన్ని కూడా అలాగే పెంచుతాను, చక్కగా పెరిగిద్ది మన దగ్గర అన్నాడు. ఓకే, తప్పదు కదా భార్య, ఒప్పుకుంది. పెంచుతున్నారు. అది ఈ హైట్ వచ్చేసింది. పిల్ల ఏ హైట్లో వస్తుంది? అది ఎంత ఉందో అంతే ఉంది. ఇంట్లో చక్కగా తిరుగుతుంది. మనోడు కోళ్ళు పెంచుకుంటాడు, కుక్కలు పెంచుకుంటాడు, కుదిరితే పాములు కూడా పెంచుకుంటాడు. పాములు పెంచుకోవడం కుదరదు కాబట్టి పులిపిల్లని పెంచుకుంటున్నాడు. ఇతనికి పులిపిల్ల తెచ్చే సమయానికి 5 సంవత్సరాలు పిల్లోడు ఒకటి ఉన్నాడు. పులి పెద్దదయ్యేపడికి 10 సంవత్సరాలు అయింది. పిల్లోడికి 15 సంవత్సరాలు. మీ వయసు వచ్చింది. మీ వయసు వచ్చిన తర్వాత పిల్లోడిని ఇంట్లో వదిలేయచ్చా? వదిలేయచ్చు. మిమ్మల్ని మీ అమ్మ నన్ను ఇంట్లో వదిలేసి వెళ్తారు, వెళ్ళరు కదా. నూరు వెళ్తే పగల వదిలేసి వెళ్ళిపోతారు, పొద్దున్నే సాయంకాలానికి వచ్చేస్తారు కమ్మా. అలాగే ఈయన వదిలేసి మరి ఇన్ని రకాల జంతువులు పెరుగుతున్నాయి, చుట్టూ ఎలా నెట్ ఉంటుంది, అసలు బయటికి వెళ్ళే ఛాన్స్ లేకుండా ఉంటుంది కదా, పర్ఫెక్ట్గా ఉంటుంది. కొడుకుని నానబెట్టేశారు, పొద్దున్న ఊరు వెళ్ళిపోయారు.
అమ్మ నాన్న లేరు, వీడు ఆగుతాడా? చెట్టు ఎక్కి కింద పడ్డాడు. చెట్టు మీద జాంకాయలు కూడా కింద పడ్డాడు. కింద పడగానే ఏమైంది? బ్లడ్ వస్తుంది. అయినా ఆగలా, మళ్ళీ మామిడికాయ కొత్తగా మళ్ళీ చెట్టు ఎక్కాడు. ఆ బ్లడ్ అలా కారుతానే ఉంది చేతిలోంచి కిందకి. పులి అక్కడ దాకా వచ్చి జస్ట్ నాలుగుతో ఇలా టచ్ చేయగానే, ఇది నా ఆహారం, నన్ను ఎన్ని రోజులు నన్ను కాయలు కూరలు పాలు అన్నం వేసి పెట్టాడు ఈ యజమాని, నా ఆహారం ఇది అని పైకి చూసి జమ్మని దూకి మొక్కలు మొక్కల కింద నరికి తినేసింది అంతే. సాయంకాలానికి తల్లిదండ్రులు వచ్చారు. జుట్టు ఒక చోట, ఏళ్ళు ఒక చోట, గోళ్ళు ఒక చోట పడిపోయి, పేగులు ఒక చోట పడిపోయి ఉన్నాయి. తీరా చూస్తే కొడుకు చచ్చిపోయాడు. మనం చేసే పాపం చిన్నదిగా అనిపిస్తుంది, అది చిట్ట చివరికి ఏమైపోద్ది అంటే భయంకరంగా మారిపోద్ది. కాబట్టి పాపం విషయంలో మనం ఎలా ఉండాలి? చాలా జాగ్రత్తగా ఉండాలి. చిన్న పాపమైనా సరే చేయకుండా ఉండాలి. అలా మీరు అందరూ ఉంటారు. మీకు అర్థమైంది అనుకుంటున్నాం ఉపమానం. సిలువులో దొంగ మీ అందరికీ తెలుసు కదా, మంచోడో చెడ్డోడు చెప్తుంది. సిలువులో దొంగ, సిలువులో ఇద్దరు దొంగలు వేశారు. గుడ్ ఫ్రైడే సంబంధించిన రోజులు కదా. మాన్స నేను అడిగితే చెప్పు, యేసుక్రీస్తు అటొకని సిలువని వేశారు దొంగని. ఇద్దరు దొంగల్లో ఒక దొంగను పరదేశికెళ్ళాడు, ఒక దొంగ మిగిలిపోయాడు. ఇద్దరు దొంగలు మంచోళ్ళ? ఇద్దరు దొంగలే. అటు కుడివైపున ఉన్న దొంగ, ఎడమేపు, ఇద్దరు దొంగతనం చేసి నిరూపించబడి సిలువెక్కిచ్చారు. మరి యేసుక్రీస్తు ఒకడిని ఎక్కడ తీసుకెళ్ళిపోయాడు? పరదేశం, అంటే స్వర్గానికి. తర్వాత స్వర్గానికి వెళ్ళబోయే చోటికి ముందు పరదేశకి వెళ్తాడు, తర్వాత స్వర్గానికి వెళ్తాడు. పరదేశానికి తీసుకెళ్ళిపోయాడు. దొంగ ఎందుకు వెళ్ళిపోయాడమ్మా? దొంగ వెళ్ళకూడదు కదా. మరి దొంగతనం చేసిన దానికి శిక్ష ఎక్కడ అనుభవించాలి? మీరందరూ ఏమనుకుంటారంటే చేసిన పాపానికి శిక్ష చచ్చిపోయిన తర్వాత అనుభవిస్తాం, బతికొండంగా ఏమీ లేదనుకుంటాం. బతికొండంగా అనుభవించాలి, చచ్చిపోయిన తర్వాత అనుభవించాలి. మనం చేసిన మంచి ఉంటుంది చూసారా, బ్రతికొండంగా అనుభవిస్తాం, చచ్చిపోయిన తర్వాత అనుభవిస్తాం. మరి సిలువలో దొంగ అతను చేసిన పాపాలన్నింటికి శిక్ష అనుభవించాడంటే అతన్ని కర్రతో కొట్టి కాళ్ళు ఎరగొట్టి చంపేశారు. ఎవరిని? ఇద్దరు దొంగల్ని ఏం చేశారు? ఇద్దరు దొంగల్ని కాళ్ళు ఎరగొట్టి చంపేశారు. మీ కాలు మీద, మోకాలు మీద చిన్న దెబ్బ తగిలితే ఎలా ఉంటుంది? అసలు తట్టుకోలేము. ఎముకకు దెబ్బ తగిలితే. అలాంటిది చచ్చే వరకు ఎముకలు నజ్జు అయ్యే వరకు కొట్టేశారు అనుకోండి. ఇప్పుడు దొంగ చేసిన, భూమి మీద చేసిన పాపానికి శిక్ష అనుభవించాడు, అనుభవించాడు. కానీ చివరిలో మారాడు, పరదేశకి వెళ్ళిపోయాడు. ఈ రెండో దొంగ ఏమయ్యాడంటే మారలేదు. ఆడికి ఎక్కడా శిక్ష ఉంటుంది, అక్కడ కూడా శిక్ష ఉంటుంది. కాబట్టి చిన్న చిన్న పాపాలే కదా, ఎవరు చూసి వచ్చారు అని మీరు అనుకున్నారనుకోండి, తర్వాత పులిపిల్లలాగా అయిపోద్ది పాపం. చిన్నగా మొదలైతే తర్వాత నిన్ను అదేం చేస్తుందంటే బానిసగా మారుస్తుంది. చివరికి నిన్ను చంపి నరకానికి తీసుకెళ్తుంది. కాబట్టి పాపం విషయంలో మీరు అత్యంత జాగ్రత్త కలిగి ఉండండి. ప్రార్థన చేసి ముగించుకుందాం. ప్రియ పరలోకమందున మా తండ్రి, నీ యొక్క పిల్లలకు నీ యొక్క జ్ఞానమైన సంగతులు, కొన్ని సంగతులు చెప్పాను తండ్రి. వాళ్ళు విన్నారు. ఈ రోజు నుంచి పాపం విషయంలో అత్యంత జాగ్రత్త కలిగి జీవించే భాగ్యం కూడా ప్రతి బిడ్డకు దయచేయమని, మీరు రాసిన పరీక్షలో కూడా ఎక్కువ మార్కులు వచ్చేటట్టు నీ కృపా సహాయం దయచేయమని, రాయబోయే పరీక్షలు కూడా సక్రమంగా రాసేటట్టు సహాయం చేయమని క్రీస్తు నమ్మని ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని దయ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం సదాకాలం మనందరికీ తోడేయండి నడిపించును గాక. ఆమేన్. మీ అందరికీ అక్క కొంచెం కష్టపడి, అక్క వంట చేయడం చాలా స్లో. నా కాలు నొప్పి కాలిపోయి అంత బొబ్బ వచ్చేసింది కాలుకి. పొరపాటున అక్క నొప్పి తీసింది, చూసుకోకుండా వెళ్ళిపోయాను. అక్కకి అందరం థ్యాంక్స్ చెప్దాం. ప్రశాంతంగా కూర్చుని తిని వెళ్ళండి. మిమ్మల్ని ఎవరు కంగారు మానస వడ్డిస్తుందంట. చక్కగా ఇద్దరు వడ్డించుకోండి, లేకపోతే నేను వడ్డించమంటే వడ్డిస్తాను. మీకు ఇబ్బంది అనుకుంటే మళ్ళీ మీరు వడ్డించుకుని చక్కగా కూర్చుని ఎంజాయ్ చేస్తూ తిని వెళ్ళండి. మీ అందరికి బాసుంది తెచ్చాను. బాసుంది తేపోతే అక్క కుదరదు అంది. పొద్దున్నే మళ్ళీ బాసుంది తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టాం. బాసుంది అంటే ఏంటనుకుంటున్నావా? పాల మీద మీగడతో తయారు చేస్తారు, చాలా బాగుంటుంది. మీ భోజనం అంతా అయిన తర్వాత వాళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టి వెళ్ళి తీసుకొస్తారు. ఓకేనా? వాష్రూమ్ అవసరం అనుకుంటే ఇక్కడికి వెళ్తే వెళ్ళండి, లేదంటే మా ఇంటికి సరదాగా వెళ్ళి రండి, లేదంటే చేతులు కడుక్కుని భోంచేస్తాను. బాయ్స్ వెళ్ళి వచ్చేస్తారా?